రైట్ ఇంకేమున్నాయి ఇక్కడ ఇక దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులంట ఈడీ నోటీసులు అవినీతి సొమ్ముతో ఇక యుఏఈలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తులు కొనుగోలు క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు అద్దె రూపంలో ఏటా 10 నుంచి 15% రాబడి సంపదను రిటర్న్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్ను రహస్య మార్గాల్లో వివరాల సేకరణ వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ ఆదాయ పన్ను ఎగవేతలకు బకెట్బందీగా అడ్డుకునే క్రమంలో భాగంగా పటిష్ట నిబంధనలతో పట్టు బిగిస్తున్న సర్కార్ చట్టాల్లో లొసుగులను వాడుకొని అడ్డదారి మార్గాల్లో అడ్డగోలుగా సంపాదిస్తున్న అక్రమ సొమ్ముతో విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్న అక్రమార్కులపై దృష్టి సాధించింది. అందులో భాగంగానే మన దేశానికి అత్యంత సమీపంగా ఉన్న దుబాయ్లో ఇల్లు కొంటున్న వారి వివరాలు సేకరిస్తోంది. అలా ఇప్పటికీ గుర్తించిన వారికి ఏడాది క్రితమే ఆదాయ పన్ను ఐటీ శాఖ నోటీసులు పంపగా ఇప్పుడు ఈడీ నుంచి కూడా వారికి శ్రీముఖాలు అందుతున్నాయి. సో అలా అందుకుంటున్న వారిలో పలువురు తెలుగు రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తుందట. సో బెట్టింగ్ యాప్ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ 29 సినీ సోషల్ మీడియా ప్రముఖులపై కేసు. ఇక జాబితాలో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, సిరి, శ్రీముఖి త్వరలో వీరికి ఈడీ సమన్లు. ఇక తాను ప్రచారం చేసినప్పుడు రమ్మీ గేమ్ బెట్టింగ్ యాప్ కాదన్న ప్రకాష్ రాజ్ ఇక బెట్టింగ్ యాప్లకు వివాహిత బలి ఉరివేసుకొని బలవరమన్నట్టు వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి దుబాయ్ లాంటి ఏవైతే మన పక్క పడుతున్నటువంటి దుబాయ్ కావచ్చు ఇతర దేశాలు కావచ్చు. సో మనోళ్ళు తెలుగు రాష్ట్రాలకు ఏపీ తెలంగాణకు చెందినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అంటే పొలిటికల్ లీడర్లు మరి అక్కడ స్థిరాస్తులు కొంటున్నారు. ఎట్లా కొంటున్నారు అంటే పన్నెగవేతి ఇక్కడ ట్యాక్సులు కట్టొద్దు, అక్కడ హవాలా రూపంలో క్రిప్టో రూపంలో మరి డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ స్థిరాస్తులను కొని స్థిరపడే ఆలోచనలు చేస్తున్నారట. మరి అందమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలను అక్కడ కొంటున్నారట. కొని మనోళ్ళు మన దేశానికి పంగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంటే పన్నులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పన్నులు వసూలు అయితేనే కదా ప్రజలకు పరిపాలన అందేది, ఈ పన్నులు వసూలు అయితేనే కదా మన దేశానికి ఆదాయం వచ్చేది. ఇక్కడ సంపాదించి అక్కడెక్కడో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఏం లాభం ఉంటుంది మనోళ్ళకు? మన దేశం ఏం అభివృద్ధి చెందుతుంది? మన దేశ ప్రజల పరిస్థితి ఏంది? ఇక్కడ సంపాదించి ఇక్కడ దోచుకొని నువ్వు అక్కడ పోయి దాచుకుంటా, నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, అందమైనటువంటి అద్భుతమైనటువంటి బంగ్లాలు కడతా, బిజినెస్లు పెడతా, అక్కడ ఇంకేదో చేస్తా అంటే మరి ఇక్కడ సంపాదన ఎందుకు? పోయి అక్కడనే బతుకు ఇక్కడ ఎందుకు? ఇక్కడ సంపాదించి ఇక్కడ దోచుకొని ఇక్కడ దాచుకునేటువంటి డబ్బులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. పోనీ సక్రమంగా సంపాదించి ట్యాక్సులు కడుతున్నారు అంటే ట్యాక్సులు కట్టరు, పన్నులు ఎగవేసి ఆ ఎగవేసిన పన్నుల్ని ఎట్లా మనం క్యాష్ చేసుకోవాలంటే క్రిప్టో రూపంలో హవాలా రూపంలో ఇంకోటి ఏదో ఇల్లీగల్గా మరి ఈ డబ్బునంతా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఖరీదైనటువంటి మరి మంచి బిల్డింగ్లు కొట్టున్నారట. అటువంటి వాళ్ళ మీద మరి ఈడీ ఫోకస్ పెట్టింది. ఈడీతో పాటు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదో సో ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన అంశంలో ఐటీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మరి నోటీసులు పంపిస్తున్నారట. రేపో మాపో మరి వీళ్ళ లెక్క కూడా స్థిరాస్తుల లెక్క వీళ్ళను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నారు. చూడండి అద్దె రూపంలో ఏటా 10 నుంచి 15% రాబడి వస్తుందట. సంపాదన రిటర్న్లో చూపకుండా పన్ను మొత్తం ఎగవేస్తున్న వారిపైన ఐటీ కన్ను రహస్య మార్గాల్లో వివరాల సేకరణ ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ. సో ఇట్లున్నది కథ మనోళ్ళది. కోట్ల రూపాయల విల్లాలు ఖరీదైనటువంటి బంగ్లాలు అక్కడ కట్టుకుంటారట. ఇట్లున్నారు దొంగలు, ఇట్లా మోపారు దొంగలు ఎక్కడో ఉండరు. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు, ఏసీబీ